తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినటువంటి కేసు ఆడెవడో రౌడీ షీటర్ శ్రీకాంత్ అనేటటువంటి వాడికి బెయిల్ ఇవ్వడం. వాస్తవంగా అతను కోటంరెడ్డి అనుచరుడుగా నెల్లూరు జిల్లాలో పాపులర్ కావడం, అతనికి ఏకంగా బెయిల్ ఇచ్చేసేయడం, ఏది పెరోల్ ఇచ్చేయడం. దానికి అరుణ అనేటటువంటి అమ్మాయి అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇందులో పిపీలకం. అమ్మాయి తను 15 లక్షల రూపాయల అప్పు తీర్చలేక నానా తెప్పలు పడుతున్నటువంటి అమ్మాయిని కోటీశ్వరరాల్ని చేసేసింది మన మీడియా, మహాడాన్ని చేసేసింది మన మీడియా. ఆ డబ్బులు ఉన్న సీన్ ఉన్న అమ్మాయి కాదు. కాకపోతే వాడి తరపున వాడిచ్చే ఉత్తర్వుల్ని బయట వాళ్ళకి చేరవేయడం అమ్మాయి చేసేటటువంటి పని. కానీ ఇష్యూ డైవర్షన్ కోసం అమ్మాయిని పెద్ద డాన్గా చేసి చిత్రీకరించుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే తెలుగుదేశంలో కోటంరెడ్డిని దెబ్బతీయాలనుకునేటటువంటి వాళ్ళు వేసిన ఎత్తుగడ. నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొత్తగా వచ్చిన కోటంరెడ్డి ఆధిపత్య ధోరణి లేదా కోటంరెడ్డి సక్సెస్ ఆధిపత్య ధోరణి అనే కంటే కూడా ఒకేసారి 200-300 ప్రోగ్రాములు పెడతాడు, ప్రభుత్వ నిధులు తెస్తాడు, ఆ పని ఈ పని చేస్తాడు. గతంలో నిరసనలు చేయడం వేరు, ఈసారి అధికారంలోకి వచ్చాక పనులు చేయించి చూపెడుతున్నాడు. అది లోకేష్ అభినందిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తున్నాడు. ఇది ఓ రకంగా లీడ్ తీసుకుంటున్నాడు జిల్లాలో. అది నచ్చట్లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి దెబ్బ కొట్టడానికి ఎవరి పత్రికల్లో వచ్చినాయి ఈ అరుణ ఉదంతం అంతా కూడా తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనే, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆ తర్వాత అది ఎప్పుడైతే ఇష్యూ కోటంరెడ్డి రివర్స్ చేశాడు, అయ్యా నేను లెటర్ ఇచ్చిన మాట వాస్తవమని ఓపెన్ అప్ అయిపోయాడు. ఎస్, నాతో పాటుగా సో ఆయన ఇచ్చారు కరెక్టే, కానీ మా లెటర్స్ని రిజెక్ట్ చేసేశారు, తీరా చూస్తే ఆ తర్వాత ఇచ్చింది ఎవరో తేల్చండి అన్నారు. అది ఎవరు? మంత్రి గారు సంతకం పెట్టారన్నాడు. అక్కడి నుంచి హోంమంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళింది, అక్కడ అధికారులు రచ్చ అయింది. ఇప్పుడు ఈ ఇష్యూ డైవర్షన్లో కొత్త కోణం, కోటంరెడ్డినే మర్డర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ఏమైంది, ప్రభుత్వం తనను తాను డిఫెండ్ చేసుకోవాలి, ఇష్యూని అర్జెంటుగా ప్రతిపక్షం మీదకి తోసుకెళ్ళాలి, లేకపోతే కనుక పరువులు పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఒక 5 రౌడీ షీటర్లు కలిసి వాళ్ళు ఏదో మందు కొడతా మాట్లాడుకున్నారట, ఎవరినో లేపేద్దామని. ఆ లేపేద్దాం అనుకున్నది ఎవరినంటే కోటంరెడ్డిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారట. ఈ వీడియో అకస్మాత్తుగా కాసేపు స్క్రోలింగ్లో వచ్చింది, బ్రేకింగ్లో వచ్చింది. బ్రేకింగ్ వచ్చిన నిమిషంలో ఈ విజువల్ వచ్చేసింది. ఈ విజువల్ వచ్చినటువంటి ఇదంతా అక్కడ వాయిస్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడే స్పెషల్ ఏంటంటే ఇందులో కొంతమంది మొహాలు వీళ్ళందరూ రౌడీ షీటర్లు, కోటంరెడ్డినే మర్డర్ చేయడానికి ప్లాను అంటూ దీన్ని వైసీపీ మీదకి తోసే ప్రయత్నం చేశారు. ఇదంతా వైసీపీ వాళ్ళే చేయించారు. ఈలోపు మీడియాలో చర్చలు వచ్చేసినాయి. ఆ వెంటనే దీని వెనకాల జగన్ స్కెచ్ ఉంటుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కెచ్ ఉంటుందా అన్నటువంటి కోణంలోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు అర్జెంటుగా వైసీపీ వాళ్ళకి వీళ్ళని గురించి ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. దాంతో వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఉన్నటువంటి డీలింగ్స్ని వాళ్ళు ఫోకస్ చేయడం ప్రారంభించారనమాట. ఎవరెవరు ఈ రౌడీ షీటర్లు అందరూ తెలుగుదేశం మనుషులే, ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళతోనే తిరుగుతున్నారు అన్నటువంటి కోణాన్ని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారనమాట. తద్వారా ఈ మొత్తం వ్యవహారం అంటే వీళ్ళందరికీ సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రదర్స్కే వీళ్ళతో డీలింగ్స్ ఉన్నాయి అన్న చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ రివర్స్లో ఆయన్నే చంపడానికి కుట్ర పన్నారా,
అన్నటువంటి అనుమానాన్ని వీళ్ళు రివర్స్లో వ్యక్తం చేయడం. ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, ఒకటి ఈ వ్యవహారాలన్నిటి మీదన మొన్న చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు కాబట్టి ఈ వ్యవహారం అర్జెంటుగా వైసీపీ మీదకి తొయ్యాలా, రెండవది ఇక్కడ సింపతి క్రియేట్ కావాలా, ఒక పెద్ద స్ట్రాటజీ అయితే ఇందులో కనబడుతుంది అన్ని కోణాల్లో కూడా. ఒక అటెన్షన్ నుంచి ఇంకొక అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు ఈ వ్యవహారం ఇక్కడితో ముగుస్తుందంటే పోలీసులు మళ్ళీ చేయబోయే యాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది.